హాయ్ హలో అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో కిచెన్ వేస్ట్ కోకోపీట్ కలిపి కంపోస్ట్ రెడీ చేస్తున్నానండి. వీడియో చేద్దాం, మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఆ కంపోస్ట్ ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను, పదండి. ఇదిగోండి కోకోపీట్ అయితే తడిపేసాను, తడిపి ఆరబెట్టుకున్నాను అనమాట. దీన్ని ఇదైతే బాగా ఆరింది, బాగానే ఆరింది. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, బాగా ఆరింది తొందరగా. ఇది బాగా ఆరింది. అలాగే 2 డేస్ నేను కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ అనమాట. నా కిచెన్ వేస్ట్ అయితే ఇప్పుడు తెచ్చుకున్నాను పైకి. ఇవి పప్పాయ అండి, స్వీట్గా ఉంటుందని చెప్పి ఇచ్చాడు, కానీ చాలా చప్పగా ఉన్నాయి. పడేయడం ఎందుకని చెప్పి ఇంకా నాకు మనసొప్పక దీన్ని కిచెన్ వేస్ట్కి యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను పైకి అయితే తీసుకొచ్చాను. దీన్ని కూడా ఇప్పుడు కిచెన్ కంపోస్ట్లో తయారు చేసేద్దాము, వేస్ట్లో వేసి. హాయ్ అండి. లాస్ట్ టైము మీకు చూపించాను కదా, నేను లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. దాలియా సీడ్స్ వేసానండి. ఇవేమో పాదు మొక్కలు వచ్చినట్టు వస్తున్నాయి. ఇవేంటంటే నేను చేసిన వీడియో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. ఆ సీడ్స్ అనమాట. ఒక 15 డేస్ వరకు రాకపోతే ఇంకా రావేమో అని చెప్పేసి ఇందులోనే నేను నర్సరీకి వెళ్ళినప్పుడు దాలియా సీడ్స్ తీసుకొస్తే ఆ సీడ్స్ సెపరేట్ ఉన్నాయి. అవి సెపరేట్ ఉన్న సీడ్స్ ఇవన్నమాట. నేనేమో ఆన్లైన్లో పెట్టిన సీడ్స్ ఏమో ఇవి నాకు అర్థమవుతుంది. అవి మొక్కలు వచ్చేటప్పుడు విత్తనం కూడా పైకి వస్తుంది కదండి, అది చూసి నేను గమనించాను అనమాట. ఇవి అయితే సీడ్స్ బాగా వచ్చినాయి, మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి అండి. ఇవైతే 2 డేస్లోనే స్టార్ట్ అయిపోయినాయి. 3 డేస్లోనే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన దాలియా సీడ్స్ అనమాట. ఇవి ఫోటో చూస్తే వాటి మీద ఇటు మీద ఒకేలా ఉంది, కానీ మొక్కలు చూస్తుంటే డిఫరెంట్ ఉన్నాయి. లోపల విత్తనాలు కూడా డిఫరెంటే ఉన్నాయి. మీకు చూపించాను కదా నేను ఆ రోజు, విత్తనాలు రౌండ్ షేప్లో ఉన్నాయి. ఇవైతే ఆకు టైపు, ఈ ఆకు ఏ మోడల్ ఉందో ఆ మోడల్లోనే విత్తనాలు కూడా ఉన్నాయి. 2 రకాల దాలియా సీడ్స్ అన్నారు. ఈ ఫ్లవర్స్ ఎదగాలి, ఫ్లవర్స్ పుయ్యాలి, ఎలా ఉంటాయో ఏంటో చూడాలి. అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే కంపోస్ట్కి అయితే రెడీ అవుదాం రండి. ఇది లాస్ట్ టైం నేను తయారు చేసుకున్న కంపోస్ట్ అండి. ఇది రెడీ అవ్వలేదు, ఎందుకంటే వర్షాలు చాలా గట్టిగా పడినాయి కదా, వర్షాల్లో అలా పెట్టేశాను. వర్షంలో కూడా మూత అయితే పెట్టేసి ఉంచేసాను. ఇంకా తడిసిపోయిందని అనుకుంటున్నాను నేను. నాకు ఇదైతే అయిపోయిందో లేదో 15 డేస్ పైనే అయ్యింది. ఎలా ఉంటుందో ఏంటో మరి. లేదండి, ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే తయారవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 డేస్ నుంచి చాలా ఎండలు కాస్తున్నాయి. అందుకని చెప్పేసి వర్షం రాదు కదా అని చెప్పి మూత పెట్టలేదు. మూత అయితే తీసేసి పక్కన పెట్టేశాను నేను. ఎండ కూడా తగులుతుంది, గమ్మున కంపోస్ట్ రెడీ అవుతుంది అని చెప్పి మూత అయితే తీసి ఉంచాను. లాస్ట్ టైం చేసింది నేనైతే ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడైతే మనం రెడీ చేద్దామండి. ఇదైతే మట్టి అండి, పాతవి మనం రీపాట్ చేసుకున్నాం కదా కొన్ని మొక్కలు, ఆ మొక్కలు రీపాట్ చేసుకున్న వాటిల్లో ఇది కొంచెం మట్టి మిగిలిపోయింది. వీటిల్లో కూడా కొంత కిచెన్ వేస్ట్, చిన్న మొక్కలు లాంటివి ఉంటే వేసేసాను. ఇదైతే ఎండ కాసిన 2 డేస్కే, ఎంతో లేదు కొంచెమే ఉంది కాబట్టి ఎండ కాసిన 2 డేస్కే ఇదైతే రెడీ అయిపోయిందండి. నాకు తెలిసి ఇది కోకోపీట్లో కలపాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. కోకోపీట్లో అయితే కలపాల్సిన అవసరం లేదండి. ఇంకో ఎగ్ షీల్స్ ప్లస్ ఉల్లిపాయ తొక్కలు ఇవి కూడా వేసాను. ఇవి అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇందులో అయినంత మట్టికి కొంచెం కంపోస్ట్ కిందే అనుకుంటున్నాను నేను. అయినంత మట్టికి మనం మొక్కలకి అయితే వేసుకుందాము. వర్షం నీరే కదా పడింది 4 రోజులు. కంపోస్ట్ అయితే ఏమీ వేయలేదు కాబట్టి ఇది కంపోస్ట్ కిందే ఉంటుంది కొంచెం. కాబట్టి కొంచెం కిచెన్ వేస్ట్ ఎలాగో వేసాం కాబట్టి కంపోస్ట్ రెడీ అయింది కాబట్టి. ఇది మన గార్డెన్లో కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అండి, ఈ వంకాయ మొక్కలు ఇవన్నీ వేసాను. ఇవే స్లోగా ఎదుగుతున్నాయి. ఇవైతే వీటికైతే ఒక్కొక్క దానికి కొంచెం అయితే వేసేద్దాము కంపోస్ట్ కింద. కంపోస్ట్ వేస్తాం కదా అని చెప్పేసి మట్టి కూడా తక్కువే వేసాను.
తక్కువ వేయడంతో ఇది ఉన్నది. ఇది ఒక్కటే మొక్క వేసాను నేను, కానీ బాగానే ఉంది. ఇలాగే ఇలా వేసినట్టే ఒక్కొక్క దానికి కూడా కొంచెం కొంచెం కంపోస్ట్ అయితే వేసేద్దాము. ఎండలు కూడా గట్టిగా కాస్తున్నాయండి, ఎండ కూడా బాగుంది. ఇదిగానండి మట్టి కూడా ఆ రోజు మనం కోకోపీట్ తక్కువ వేసాం కదా, తక్కువ వేసి కొంచెం కొంచెమే వేసాము. ఇదేంటంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలాంటివి వేస్తాం కదా, నిండుతుంది అని చెప్పేసి ఎక్కువ వేయలేదు. చూడండి కొంచెం కొంచెం ఇది వేసేసరికి పైకి వస్తుంది. నేను ముందుగానే మట్టి తక్కువ వేసాను, మంచిది అయ్యింది. ఒక్కొక్క దాంట్లో టమాటా మొక్కలు అయితే వస్తున్నాయి నెమ్మదిగా. వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు ఇవి కలిపి పెట్టేశాను అన్నమాట. ఇవైతే మన గార్డెన్లో కనకాంబరం మొక్కలు, రోజ్ మొక్కలు, మందార మొక్కలు, స్వీట్ లెమన్ ఉన్నాయి కదండి. ఇవి వర్షం వచ్చింది, వర్షం తగ్గిపోయిన తర్వాత ఒక 4 days నుంచి అయితే చాలా గట్టిగా ఎండలు కాస్తున్నాయి అన్నమాట. ఎండలు కాయడంతో చూడండి ఈ లోపల చాలా గట్టిగా అయిపోయింది, మట్టి చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం లూజ్ చేద్దాము. కొంచెం కొంచెం లూజ్ చేస్తే ఇంకా లోపల వేర్లకి కూడా ఏంటంటే ఆక్సిజన్ వెళ్తుంది కదండి, బాగుంటాయి. ఏంటంటే పైన ఉండడంతో చాలా గట్టిగా అయిపోయింది. ప్లస్ మనకి కుండీలు కాదు, గ్రో బ్యాగ్సే కాబట్టి ఇక్కడ కొంచెం లూజ్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట. చూడండి గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కుండీలు ఏం లేవని చెప్పేసి ఒక్కో దాంట్లో 2, 4, 5, 6, 7, 8 మొక్కలు, 4, 5, 6, 7, 8 మొక్కలు పెట్టేశానండి. ఇవి లాగి వేరే దాంట్లో వేద్దామన్నా కొంచెం చాలా టైట్గా బిగుసుకుపోయినాయి లోపల వేర్లతోటి. మళ్ళీ లాగితే పాడైపోతాయేమో అని చెప్పి ఇంకా నేనైతే లాగను. సర్లే కనకాంబరాలు పూసిన తర్వాత చూద్దాంలే అని ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి. చూపించాను కదా మీకు, వీడియో చేశాను. అమ్మమ్మ ఇచ్చింది మొక్కలు అని. వీడియో నేను ఒక్కదాన్ని తీసుకోవడంతో కొంచెం కష్టమవుతుంది. ఏమీ అనుకోకుండా కొంచెం ఇబ్బంది అయినా కొంచెం చూడండి నా వీడియోని. చాలా ఇబ్బందిగా చేసుకుంటున్నాను. ఇది రోజ్ ప్లాంట్ అండి, వైట్ కలర్ రోజ్ అనమాట. విడిచి చాలా రోజులు అయ్యింది, 4 రోజుల పైన అయ్యింది. ఇంకా థిక్ వైట్లోకి వచ్చేసింది ఎండకి. గ్లౌజులు వేసుకుంటుంటే గ్లౌజులు వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు అంత ఇదిగా అనిపించట్లేదు, నేను చేస్తున్నట్టు అనిపించట్లేదు. అందుకనే చేత్తోనే చేస్తున్నాను. ఈ మట్టి అంతా లూజ్ అయితే చేసేద్దాం ఇప్పుడు. అందుకనే గ్లౌజులు తీసేసాను అనమాట. చాలా గుబురుగా వచ్చేసింది లోపల. ఇది చేతికైతే వచ్చేలా లేదండి. దీనికి మనం రాడ్ అయితే పెట్టుకుని తీద్దాం. చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలు, మనం వేసిన వాటరు పీల్చుకుని లోపల ఉన్న రూట్స్కి అయితే ఆక్సిజన్ వెళ్తే సరిపోతుంది. లైట్గా చేశాను, మళ్ళీ తర్వాత ఇంకోసారి చూద్దాం. ఇది కూడా కనకాంబరం మొక్కలే. ఒక్కొక్క బ్యాగ్లోని మొత్తం 8 మొక్కలు పెట్టేశాను అనమాట. ఇవి నాటేటప్పుడు చిన్నగా చాలా సన్నగా అనిపించినాయి. పర్వాలేదు కదా అనుకున్నాను, ఎదుగుతుంటేనేమో స్ట్రాంగ్ అయిపోతున్నాయి. సర్లే చూద్దాం ఎలా వస్తే.
యూజ్ అయితే అయ్యిందండి. రూట్స్ చూడండి, దీంతో తీయడం వల్ల రూట్స్ కూడా ఇదైపోయి వచ్చేసినాయి పైకి. ఇది మన స్వీట్ లెమన్ అండి. ఇదైతే చాలా బాగా నిలబడింది నా దగ్గర. ఇది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా బాగా నిలబడింది. నేను దీన్ని 2 కాయలు ఉన్నాయి తెచ్చినప్పటికీ. నా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నేను ఎలాంటి లిక్విడ్లు అలాంటివి కూడా ఇవ్వలేదు, మట్టి కలుపుకున్నాను అంతే బాగాను. చూడండి, లాస్ట్ టైం ఒకసారి చూపించాను నేను మీకు పిందులు. దీని నిండా పిందులు, పింది కింద ఉంది. పూత అయితే అయిపోయింది, ఇప్పుడు అన్ని పిందులే వచ్చేసినాయి. చాలా బాగున్నాయి చిన్నగా. దీనికి ఎలాంటి లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి ఇవ్వాలో తెలిస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే వర్షాలు వల్ల వాటర్ ఎక్కువ పడడం వల్ల ఇది ఈ కింద ఎల్లో కలర్ వచ్చేసిందండి. ఎల్లో కలర్ కానీ రాలిపోతాయేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి కదండి. చిన్న చెట్టు అయినా కానీ చెట్టు నిండా చాలా పూత ఉంది, చక్కగా నచ్చింది నాకు. అందుకని చెప్పి ఏమి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే పసుపు మొక్క మనం వేసుకున్నాము. దీన్ని మట్టి లూజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే పసుపు ఒకవేళ వచ్చింది అనుకోండి, పసుపు వస్తే కనుక అవి డిస్టర్బ్ అయిపోతాయి. ఇవి లూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. మట్టి వాటర్ ఆటోమేటిక్ అదే పీల్చుకుంటుంది. నాకు ఏంటో ఈ తులసి మొక్కలు నేను వేయాల్సిన అవసరమే లేకుండా వాటంతట అవే అయితే చాలా బాగా వస్తున్నాయండి. మొన్న అయితే మొత్తం 8 మొక్కలు లాగేశాను. అయినా కానీ మళ్ళీ ఇదొక్కటి, ఇక్కడొకటి వస్తుంది, ఇక్కడొకటి వస్తుంది. మళ్ళీ వాటంతట అవే వస్తున్నాయి చక్కగా తులసి మొక్కలు. మరి ఇదివరకు ఇందులో వేసారో లేదో అని ఆంటీ వాళ్ళని అడిగితే తులసి మొక్కలు ఇందులో ఏమీ వేయలేదు, మట్టి అది అని చెప్పేసి అన్నారు. ఆ మట్టి ఉండడంతో అనుకుంటాను ఇందులో అయితే మొక్కలు వస్తున్నాయి. ఇదిగోండి రోజెస్. ఈ రోజెస్కి అయితే మనము మట్టి అని లూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం లాస్ట్ టైము మట్టి కలుపుకున్నాం కదా, కోకోపీట్ అదే ఎక్కువే కలిపాము. కోకోపీట్ అది ఎక్కువ కలపడంతో ఇది మట్టి ఎక్కువ లేదండి, లూజ్గానే ఉంది. ఇందులోని కోకోపీటే ఉంది. అకోర్స్ కొన్నాళ్ళకి కోకోపీట్ కూడా మట్టిలో కలిసిపోతుంది అనుకోండి, తేలికగా ఉంటుంది, టెర్రస్ గార్డెన్ కదా అని చెప్పేసి కోకోపీటే ఎక్కువ కలిపాను నేను. ఇవైతే ఏం లేదు, తడిగింగో ఇదంతా కోకోపీటేనండి. ఇది కాగితాలు. ఇదైతే లూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. అవైతే లూజ్ చేసాం కదా, లూజ్ చేసాము. ఇంకా వాటిల్లో కూడా అంతా కోకోపీటే ఉంది, బాగున్నాయి. వీటి సైడ్లో కూడా ఇందాక చూపించాను కదా నేను మీకు కిచెన్ కంపోస్ట్, ఆ కంపోస్ట్ కూడా వీటిల్లో కూడా కొంచెం కొంచెం వేసుకొని ఆ బకెట్ ఖాళీ చేసుకుందాం. ఇదిగోనండి బకెట్లో ఇది కంపోస్ట్ చెప్పాను కదా, కొంచెం రెడీ చేసాను. అదైతే మొక్కలకి అన్నిటికీ వేసేసానండి. ఇక్కడ మన గార్డెన్లో ఉన్న మిర్చి మొక్కలకి మట్టి అయితే లాస్ట్ టైం కోకోపీట్ తక్కువ వేసాను. ప్రతి దాంట్లోని కూడా కొంచెం కొంచెంగా కంపోస్ట్ అయితే వేసేసుకున్నాను. బకెట్ ఖాళీ అయిపోయింది. చూసారు కదండి, దీనికైతే లాస్ట్లో హోల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? అలా అయితే నేనైతే సైడ్ పెట్టలేదు, లాస్ట్లోనే పెట్టాను. లాస్ట్లో హోల్స్ పెట్టాను. మనం ఇందులో మట్టి అలాంటిది బయటికి రాకుండా ఇందులో అయితే నెట్ అయితే వేస్తున్నానండి. నాకు ఫ్రీగా దొరికింది ఈ నెట్ అయితే, వేస్ట్ చేయడం ఎందుకు అది అని చెప్పేసి నేను కట్ చేసి బకెట్లో హోల్స్ పెట్టడానికి ఉంటాయి కదా, ప్రతి కుండీకి కూడా హోల్స్ పెట్టుకుంటాం కదా మనం, దానికైతే ఉపయోగపడుతుందని నేను వేస్తున్నాను. ఇప్పుడైతే లాస్ట్లో చెక్క ముక్కలు ఉండాలి, చెక్క ముక్కలు కనిపించలేదు నాకు, అందుకని ఇప్పుడు ఇందులో మనం కోకోపీట్ అనమాట. ఇది మన దగ్గర మట్టి అస్సలు లేదు, ఓన్లీ కోకోపీట్తోనే రెడీ చేస్తున్నాను కంపోస్టు. చూడండి, లాస్ట్లో కొంచెం కోకోపీట్ వేసేసుకుందాం. మొక్కలు ఆరిపోయినాయి, కొంచెం ఇదయి ఉంటే అవి కూడా
విరిచేసానండి. విరిచేసి ఇందులో వేసేసాను, ఏమన్నా రెడీ అవుతుందేమో అని. ఇలా వేసాను. ఇందులో అయితే కిచెన్ వేస్ట్ మనం తెచ్చుకున్నాం కదా, కొద్దిగా వేస్తున్నాను. మొత్తం పడిపోయింది ఇది. కిచెన్ వేస్ట్ అండి ఇది. చూసారు కదా, ఆరెంజ్ పీల్స్, ఉల్లిపాయ తొక్కలు, ప్లస్ వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి తొక్కలు, ఇంకన్నీ మొత్తం కిచెన్ వేస్ట్. తడిది అనేది లేకుండా మొత్తం పొడిగా ఉన్నదే నేను తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇది మాత్రం 2 డేస్లో అయితే నాకు వచ్చింది. మళ్ళీ దీనిపైన మళ్ళీ కోకోపీట్ చల్లేసుకుందాం. ఇది నేను లాస్ట్ టైం ఆర్డర్ పెట్టిందండి, చెప్పాను కదా. లాస్ట్ టైము కొంచెమే కలిపాను. ఒక 2 ముక్కల కింద పంపించాడు నాకు అది. 2 అయితే, ఒకటైతే కలుపుకున్నాను, ఇంకోటైతే ఈరోజు కలిపి ఆరబెట్టాను అనమాట. తడిపి ఆరబెట్టేసుకున్నాను. ఇది ఇలా వేసానండి కోకోపీట్ మళ్ళీ ఇందులో. దీనిపైన ఇందాక మనం పప్పాయి కట్ చేసుకున్నాం కదా, అది టేస్ట్ లేదు, పాడేయడం ఎందుకు, వేస్ట్కు నాకు పనికొస్తుందని చెప్పేసి 100 రూపీస్ తీసుకున్నానండి. నాకు ప్రాణం అయితే ఒప్పట్లేదు అసలు వేయడానికి. ఏదోలా అయిపోతుంది నాకు. అస్సలు స్వీట్ లేదు. కొంచెం స్వీట్ ఉన్నా తినొచ్చు అని అనిపించింది నాకు, కానీ స్వీట్ లేదు. అందుకని చెప్పేసి పప్పాయి కూడా వేసేస్తున్నాను. ఇగోనండి, పప్పాయి అయితే వేసేసాను. ఇంకా ఏంటంటే, ఇంకా ఏం కనిపిస్తున్నాయి, వంకాయలు కనిపిస్తున్నాయి కదా. గుత్తి వంకాయ వండుదామని తీసుకొచ్చానండి, కానీ కాయలు బ్లాక్గా ఉండడంతో చీకటిగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేశానేమో, కానీ అన్నీ పుచ్చిపోయినాయి, పాడైపోయినాయి. అసలు కొన్ని మాత్రమే వంట చేశాను, మిగతా అయితే పాడైపోయినాయి. అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. మళ్ళీ వేసాను కదా, వీటిపైన మళ్ళీ కోకోపీట్ వేస్తున్నాను అనమాట. ఇంతేనండి, వేసేసాను. 2 లేయర్ల కింద వేసి ఇది వేసాను అనమాట. ఓన్లీ కోకోపీటే వేసాను, మట్టి అయితే నా దగ్గర లేదు. అదైతే ఇంకా నాకు తెలిసి ఒక 15 డేస్కి రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎండలు కూడా బాగా గట్టిగా కాస్తున్నాయి కదా, ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి. ఇంకా లాస్ట్ టైము నేను తయారు చేసుకున్న బిన్న అయితే ఇది ఇంకా రెడీ కాలేదు, ఎందుకంటే ఎండలు లేవు, వర్షంలో అలా పెట్టి వదిలేసాను. అది ఇంకా తయారు కాలేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 20 డేస్ పైనే అవుతుంది అది చేసి. నాకైతే ఫస్ట్ టైము ఇదండి బిన్, ఫస్ట్ టైము. అది సెకండ్ టైము మీకు చూపించింది, ఇదేమో సెకండ్ టైం అనమాట మీకు చూపించింది. చూసారు కదా, కిచెన్ వేస్ట్ అలా వేసేసి మనం ఇచ్చేసుకోవచ్చు. కావాలంటే కింద హోల్స్ ఉంటాయి కదండి, అందులో నుంచి వాటర్ వస్తాయంట. ఆ వాటర్ కూడా మనము జాగ్రత్త చేసుకునేలా ఉంటే జాగ్రత్త చేసుకోవచ్చు. కానీ అయితే నాకు స్టాండ్ లేదండి, స్టాండ్ మీద పెట్టుకోవడానికి నాకైతే రావనే అనిపిస్తుంది. కిచెన్కి కంపోస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.